నమస్తే. జై శ్రీరామ్, జై హనుమాన్. సో ఈరోజు ఈ విశేషం వీడియోలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే, ఈ ఆహ్వాన పత్రిక చూస్తున్నారు కదా, ఇదేంటంటే హనుమాన్ చాలీసా పారాయణ బృంద ఆత్మీయ సమ్మేళన ఆహ్వాన పత్రిక. ఇది శ్రీ ప్రమోద్ స్వామి గారు, మీరు చూస్తున్నారు ఇక్కడ ప్రమోద్ స్వామి గారు తలపెట్టినటువంటి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం అన్నమాట. ఈ కార్యక్రమం ఏంటంటే, అనంతపురం నగరంలోని 120 దేవాలయాలలో సామూహికంగా ప్రతి మంగళవారం 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఉన్నారు. ఈ సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం అనేటువంటిది మన యొక్క పిల్లల్లో కూడా పెంపొందించి మరియు ధర్మం పట్ల అవగాహన కల్పించడానికి, మరియు వానర సైన్యం ఎలాగైతే కలిసికట్టుగా లంకకు వారధి నిర్మించారో, అదేవిధంగా మన యొక్క పిల్లలందరూ సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టడానికి ఒక వారధిని మరియు వారధిలా వ్యవహరిస్తారని చెప్పేసి వారిలో ధర్మ స్పృహను కలిగించడానికి చేపట్టినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఈ విధంగా చూస్తున్నారు మీరు, పాలు పంచుకున్నటువంటి భజన బృందాలు, సత్సంగాలు మరియు హనుమాన్ భక్తులు, శ్రీరామ భక్తులు, హిందూ బంధువులు మరియు ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణ ప్రచార సమితి కార్యకర్తలు, ఎంతోమంది హిందూ బంధువులు మరియు హనుమాన్ భక్తులు విచ్చేయడం జరిగింది. ఈ యొక్క ఆహ్వాన పత్రిక యొక్క మెయిన్ మోటో ఏంటంటే, ఇక్కడ ఈ స్పందన అంటే మనం పారాయణ చేసినటువంటి స్పందన చూసిన తర్వాత వారికి ఖచ్చితంగా ఏదో ఒక మంచి ప్రేరణ కలిగించాలనే సదుద్దేశంతో శ్రీ బంగారయ్య శర్మ గారిని విశిష్ట అతిథిగా ఆహ్వానించి వారి చేత అనుగ్రహ భాషణం ఇప్పించడం జరిగింది. వీరు బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు శ్రీ భారతీ తీర్థ సన్మాన గ్రహీత మరియు శంకర తత్వార్థ రత్నాకర ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అనేటువంటి బిరుదులు కూడా ఉన్నాయి ఈయనకు. ఈయన యొక్క పాండిత్యము 10 మందికి ఉపయోగపడాలి, ఈయన యొక్క సనాతన ధర్మం యొక్క మరియు హనుమంతుడి యొక్క విశిష్టతను భక్తులకు తెలియజేయడానికి స్వామివారిని ఆహ్వానించడం జరిగింది. మరియు ముఖ్య అతిథులుగా చిన్మయ మిషన్ యొక్క అధిపతి అయినటువంటి స్వామి ఆత్మ విధానంద సరస్వతి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. ఈ ఆత్మీయ కార్యక్రమానికి తప్పక ఈ యొక్క భక్తులందరూ హాజరయ్యి దీంట్లో ఈ ప్రచార కార్యక్రమం, హనుమాన్ చాలీసా పారాయణ ప్రచార కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. మరియు అక్కడ హనుమంతుల వారే వచ్చినట్లుగా ఆ యొక్క కాషాయమయమైనటువంటి టీటీడీ కళ్యాణ మండపం ఆ రోజు చాలా అద్భుతంగా అనిపించింది. శ్రీ ప్రమోద్ స్వామి గారు, వారు చేసే మంచి కనిపిస్తే చాలు, మనిషి కనపడడం అవసరం లేదు అనేటువంటి తన యొక్క మానసిక ఏమంటారు దాన్ని స్థితప్రజ్ఞతతో ఉండేటువంటి వ్యక్తి అన్నమాట. సో ఈయన అందరినీ ఆహ్వానించి, ఆయన కూడా స్టేజ్ కూడా ఎక్కకుండా చివరిలోనే క్రిందనే కూర్చున్నటువంటి వ్యక్తి శ్రీ ప్రమోద్ స్వామి గారు. ఆయనకు మరియు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నటువంటి భక్తులకు మరియు ఈ హనుమాన్ చాలీసా పారాయణం వల్ల కలిగేటువంటి ఈ పుణ్యం ఏదైతే ఉందో, ఇది మన భారతదేశం అంతటా సర్వదా సదా కాపాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వీడియోను మీరు తిలకించగలరు. జై శ్రీరామ్, జై హనుమాన్. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అనేక మంది వారి యొక్క సహాయ సహకారాన్ని అందించారు. దీంట్లో సుంకు వేణుగోపాల్ స్వామి గారు మరియు సుంకు వేణుగోపాల్ గారు మరియు ఇంకా కుమార్ గారు మరియు వెంకటేశ్వర ప్రసాద్ సార్ గారు మరియు ఇంకా చాలామంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మరియు చిన్నారులతో నృత్య కళా నిలయం సంస్థాపకులైనటువంటి శ్రీ సంధ్యామూర్తి మేడం గారు పాల్గొన్నారు. వారి యొక్క శిష్య బృందం ఈ యొక్క సాంస్కృతిక మరియు మన యొక్క భరతనాట్యము, కూచిపూడి
నాట్యాలతో మరి ఆహుతులను అలరించారు. మరి భక్తి ప్రపత్తులతో వారు చేసినటువంటి ఈ యొక్క నాట్య ప్రదర్శన అందరినీ, హనుమాన్ భక్తులను ఆకట్టుకొని అక్కడికి హనుమంతుడినే తీసుకొచ్చినట్టుగా అనిపించింది. మరి ఈ వీడియోలోని విశేషాలను ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి పార్ట్ 1 అనమాట. ఈ పార్ట్ 1 వీడియోలో మనం బంగారయ్య శర్మ గారు స్టేజ్ వరకు వచ్చి స్టేజ్ ఎక్కడాన్ని మాత్రమే చూస్తాం. ఆయన యొక్క అనుగ్రహ భాషను తరువాతి వీడియోలో చూస్తాం. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. మరియు అందరికీ, హనుమాన్ భక్తులకు మరియు మన దేశానికి సుఖ సంతోషాలు, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి, ఎటువంటి ప్రకృతి విపత్తులు సంభవించకుండా మనమంతా సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ జై హనుమాన్. స్వామి నమస్తే. మా పాప మీ భగవద్గీత పోటీల్లో పాల్గొని డిస్టిక్ ఫస్ట్ వచ్చింది స్వామి. పేరు ఆరాధ్య స్వామి. ఏ స్కూలు? లక్ష్మీ సినర్జీ స్కూల్. ఓకే, మీరన్నీ ఇట్లా రండి స్వామి. ఓకేనా? ఓకే స్వామి. ఓకే అచ్చా. అక్క శ్రీదేవి అక్క నమస్తే, రండి. వస్తారు లేక ఫోన్ చేసినారా? రండి మన వాళ్ళు రండి. जय श्री राम, जय श्री राम, जय हनुमान. జై హనుమాన్. తిప్పు మధ్యలో పెట్టు రఘు, మధ్యలో పెడితే కూడా ఇబ్బంది లేదా? असुर संहारे रामचंद्र के काज संवारे गाय संजीवन लक्षण जियाए श्री रघुवीर हर्षि लाए रघुपति की बहुत बड़ाई. నమస్తే జీ. जी मुरली जी है. निज मन मुकुर सुधार वरणो रघुबर विमल यश जो दायक फल चार बुद्धिहीन तनु जानिके सुमिरो पवन बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार
श्रीराघवं दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षम् रामं निशाचरविनाशकरं नमामि। చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి వారధి కట్టిన వరభద్రాచల వరదా 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 నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి పావన రామ నామ సుధారస పానము చేసేదెన్నటికో సేవించు శ్రీహరి పాదం సుచిత్తము చేరినటికో రామ రామ జయ సీతారామ రఘుకుల శోభ ప్రణవీన రామ రామ జయ సీతారామ జగదపి రామ జయ రామ చంచల గుణములు మాని సదా నిశ్చలమతి ఉండేదెన్నటికో పంచతత్వములు తారక నామము పఠించుట నాకెన్నటికో రామ రామ జయ సీతారామ రఘుకుల శోభ ప్రణవీన రామ రామ జయ సీతారామ జగదపి రామ జయ రామ నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణ లలిత మోహన రాఘవదనా నళిన మిళిందం బృందావన వాసుదేవ బృందలోలం శ్రీరామ రామం పరువాం పరువాం శీఘ్రమం యమునికి వెరువాం వెరువాం గోవిందునే వేళ కొల్తాం కొల్తాం దేవుని గురువులు తంతా తంతా శ్రీరామ రామం పరువాం పరువాం శీఘ్రమం యమునికి వెరువాం వెరువాం విష్ణు కథలు శ్రవణ విందాం విందాం వేరు కథలు శ్రవణ మాతా మాతా జై 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 రామ జై జై రామ పావన రామ పావన రామ నిత్యము నిన్నే నిత్యము నిన్నే ఆహా రామ ఆహా రామ 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 జై శ్రీ श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे
రామే మనోరమే మన సహస్రనామ అతిథైనటువంటి బంగారు శర్మ గారు ఉన్నారు. దయచేసి అందరూ కూడా నిలబడి వారిని స్వాగతిద్దాం. రామనామ పరానని మీరు కూర్చోండి సార్. రామ శ్రీరామ కోదండ రామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు వారి యొక్క సీట్లో వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ఓ రామ శ్రీరామ శ్రీరామ ఎవరు ఉండకూడదండి, ఖాళీ చేసేయండి. వేదిక పైన కార్యక్రమం జరుగుతోంది. ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి ఓ రామ నీ స్వామివారిని ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించనియండి. ఎవరు దయచేసి ఎవరు అనుకుంటారు. ఎంతో రుచి ఆహ్వానిస్తున్నాను. ఫ్యాన్లు ఇప్పుడు కరెక్ట్గా వేసినారు. కొంచెం సేపు ఆగుతారు. దీపార్చనతో మన కార్యక్రమం ప్రారంభమైంది. వేదికపైకి మన యొక్క సెకండ్ని ఆహ్వానిస్తాను. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షుడు వహించవలసిందిగా శ్రీ సింకు వేణుగోపాల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మా యొక్క కార్యకర్త అయినటువంటి ఆళ్ళగడ్డ రాము గారు వారికి తులసి మొక్కని ఇస్తూ ఆహ్వానిస్తారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమం అంతా కూడా చాలా విశేషంగా పనిచేశారు. స్వాగతం గురువు గారు. అనంతపురం ఈ యొక్క ఇంత పెద్ద కార్యక్రమానికి నాంది పలకడానికి కారణం అభయాంజనేయ దేవస్థానం. దానికి సంబంధించి 2003లోనే ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి పెద్దలు అందరికీ ఆత్మీయులైనటువంటి బెల్లోన వేణుస్వామి గారిని వేదికపై కావాల్సిందిగా కోరుకుంటున్నాను. మా యొక్క కార్యకర్త రెడ్డి శ్రీధర్ గారు వారికి ఆహ్వానం పలుకుతున్నారు. మన ఉదయం నుంచి కూడా వారిని ఆహ్వానిద్దాం అన్నాం కూడా వారికి మనకి టీచర్ ప్రసాద్ గారు వెంకటేశ్వర ప్రసాద్ గారిని
మన యొక్క కార్యకర్తలకు నరసు గారు మన యొక్క స్వామివారికి హారాన్ని వేయవలసిందిగా అతిథులందరినీ కూడా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. జై జై. ఇంకా వ్యాఖ్యాతగా శ్రీ మురళీ సార్ గారు, అంటే మన వకీల్ మురళీ గారు, మరియు ఇంకా చాలామంది హనుమత్ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ యొక్క పార్ట్ 1 వీడియో మీకు నచ్చినట్లయితే, దట్టు మనం చేస్తున్న కార్యక్రమాలను మన ఛానల్ ద్వారా మన జిల్లాలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలను చూపించడం జరుగుతోంది. ఈ వీడియో ద్వారా 10 మందికి ఈ యొక్క విషయం చేరుతుందని నేను ఆశిస్తున్నాను. మరియు ఆ హనుమంతుని కృప మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణం అనేటువంటిది దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతూ ఇంకా ప్రజల్లోకి ఇంకా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు ఈ యొక్క చిన్నారులను మరియు ఈ యొక్క కార్యనిర్వాహకులను అందరినీ ఆ హనుమంతుడు చల్లగా కాపాడాలని ఆశిస్తూ జై హింద్. ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు కామెంట్ చేయండి. ఇంకా ఎటువంటి విషయాలు మనం చేయగలం అనేటువంటిది మీరు నాకు సలహా ఇవ్వగలరు. జై హింద్, జై భారత్, జై హనుమాన్, భారత్ మాతాకి జై.